బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయ్ దెబ్బకి ఏఐడిఎంకే పార్టీ రెండు ముక్కలు కాబోతుంది. టీవీకేలో చేరేందుకు సిద్ధమయ్యారు 38 మంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. అన్నా డిఎంకేకి గుడ్ బై చెప్పబోతున్నారు. సీనియర్ లీడర్స్ కూడా దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీ చీఫ్ పళనిస్వామిపై ఎమ్మెల్యేలు అలాగే పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ అసంతృప్తిగా ఉన్నారు. అన్నా డిఎంకే పోలిట్ బ్యూరోలో భేటీలో ఈ విభేదాలన్నీ బయటపడ్డాయి. విజయ్కి మద్దతు తెలపడంపై అంటే గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసి గవర్నమెంట్లో భాగం అవ్వాలని చాలామంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేస్ ఉద్దేశించి ప్లాన్ చేశారు. మనం ఒక్కసారి చూస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత పాండిచ్చేరిలో మాజీ మంత్రి షణ్ముగంతో పాటు ఆయనతో పాటు కొత్తగా ఎలక్ట్ అయిన కొంతమంది దాదాపు 27 మంది ఎమ్మెల్యేస్ పాండిచ్చేరిలోని రిసార్ట్లోనే ఉన్నారు. వాళ్ళు టీవీకే పార్టీకి సపోర్ట్ చేసి విజయ్ని చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్లో వాళ్ళు కూడా పదవులు తీసుకుందామని ప్లాన్ చేశారు. కానీ పళనిస్వామి వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టాడు. పళనిస్వామిపై ఇప్పుడు వాళ్ళందరూ చాలా కోపంగా ఉన్నారు. పళనిస్వామిని పార్టీ ప్రెసిడెంట్ పోస్టు నుంచి పక్కన పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ విభేదాలు ప్రస్తుతానికి బగ్గుమన్నాయి. ఇటు ప్రత్యక్షంగానే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆ విభేదాలు చాలా క్లియర్గా కనిపించాయి. పళనిస్వామితో పాటు కొంతమంది పార్టీకి సంబంధించిన నాయకులు మాత్రమే వచ్చారు. మరొక గ్రూప్ ఫామ్ అయింది. ఆ గ్రూప్లో షణ్ముగం అలాగే ఎస్పీ వేలుమణి. ఆ ఎస్పీ వేలుమణి షణ్ముగం ఆ గ్రూప్తోనే ఎక్కువ శాతం ఏఐడిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రమాణ స్వీకారానికి రావడం జరిగింది. ఈ సమావేశం దానికి ముందు ఒక సమావేశం కూడా జరిగింది పార్టీకి సంబంధించి. ఆ సమావేశం మధ్యలోనే షణ్ముగం మాట్లాడుతూనే కొంత అసంతృప్తితో ఆయన అక్కడి నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. పళనిస్వామికి ప్రస్తుతానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలందరినీ కూడా ఏకం చేస్తున్నారు. మాజీ మంత్రి షణ్ముగం పార్టీ ప్రెసిడెంట్గా పగ్గాలను లాక్కోవాలనుకుంటున్నారా? టీవీకేలో వెళ్ళి చేరే అవకాశం ఉందా? మరో 2 రోజుల్లో 38 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 13న జరిగే బల నిరూపణ పరీక్షలో విజయ్కి మద్దతుగా చేతులు లేపుతారని చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, అసలు విజయ్ దెబ్బకి తమిళనాడులో ఉన్న ద్రవిడియన్ పార్టీలన్నీ కుప్పకూలిపోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చా? ఒక రకంగా స్టాలిన్ చూస్తే 72 సంవత్సరాలు, నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి 77. ఉదయనిధి స్టాలిన్ పార్టీని ముందుకు తీసుకెళ్తాడా లేదా అర్థం కావట్లేదు. ఇంకో పక్కన ఏఐడిఎంకే షణ్ముగం ఒక గ్రూప్ని పక్కకు తీసుకొచ్చేసి పార్టీని కూల్చేయబోతున్నాడా లేకపోతే టీవీలో కలిసే అవకాశం ఏముందా? మొత్తంగా వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్? డెఫినెట్గా ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు ఏవైతే ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన రాజకీయాల్లో ఉన్న పార్టీలలో డెఫినెట్గా వాళ్ళ మధ్యలో కొంత విభేదాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. విజయ్ దెబ్బకు ఏఐడిఎంకే 2గా చీలిపోబోతుంది. ఈరోజు ఉదయం అసెంబ్లీలో స్పీకర్ చేత అందరూ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అంటే ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రిగా విజయ్ కూడా ప్రమాణం చేశారు. తర్వాత మంత్రులుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఈ ఉదయాన్నే అన్నాడీఎంకే పాలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. అంటే ఈ అసెంబ్లీ కంటే ముందు హాజరయ్యే ముందు అన్నాడీఎంకే పాలిట్ బ్యూరో సమావేశం జరిగినప్పుడు ఆ సమావేశంలో పళనిస్వామి వర్సెస్ షణ్ముగం మధ్య కొంత అభిప్రాయ విభేదాలు రావడం, దాంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. షణ్ముగం తన మాట్లాడుతున్నప్పుడే మధ్యలో లేచి ఆయన వెళ్ళిపోయారు. అసెంబ్లీకి కూడా తనకున్న గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఎమ్మెల్యేలతో కలిసి నేరుగా ఆయన అసెంబ్లీకి సపరేట్గా వస్తే పళనిస్వామి కూడా తనకున్న గ్రూప్తో సపరేట్గా వచ్చిన పరిస్థితి. ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చే విషయంలో 2 గ్రూపులుగా ఏఐడిఎంకే విడిపోయింది. 47 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఈ గ్రూప్లో దాదాపుగా 38 మంది రేపు విజయ్కి పళనిస్వామి వర్గం కాకుండా షణ్ముగం వర్గంతో ఆయన నేరుగా విజయ్కి మద్దతు తెలిపే అవకాశం ఉంది అనేది చర్చలు జరుగుతున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ వ్యవహారం. అన్నాడీఎంకే 2గా చీలిపోతుందా అంటే అవుననే సమాచారం అయితే చాలా స్పష్టంగా ఉంది. పళనిస్వామి నాయకత్వాన్ని షణ్ముగం నాయకత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు, దాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఆయన వ్యవహరిస్తున్న శైలి, ఆయన వ్యవహార శైలి మీద
ఎమ్మెల్యేలు షణ్ముగం కూడా గతంలో మాజీ మంత్రిగా చేశారు. ఆయన ఈ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఆయనతో పాటు దాదాపుగా 38 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చేస్తారనేది ఒక సమాచారం ఉంది. ఎలాగూ 13వ తారీఖున బల నిరూపణ చేసుకోవాలి విజయ్ పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా తన బలం ఏందో చూపించుకోవాలి. ఈ లోపల ఈ వ్యవహారం అన్నాడీఎంకేలో వచ్చిన చీలిక విజయ్కి కలిసి వచ్చే అంశం. డెఫినెట్గా ఆ వ్యవహారంలో విజయ్కి పూర్తి స్థాయిలో మద్దతు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 120 మంది ఎమ్మెల్యేలు అక్కడ అండగా ఉన్నప్పటికీ కూడా ఏఐడిఎంకే నుంచి ఎవరైతే చీలిక వర్గం రేపు విజయ్కి మద్దతుగా చేతులు ఎత్తితే ఆ పూర్తిగా కూడా తన మెజారిటీ దాదాపుగా 140కి చేరుకుంటుందని చెప్పి ఒక సమాచారం ఉంది. సో 140 చేరుకున్నప్పుడు ఆయన ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏమి లేవు. దాదాపుగా ఆయన అందుకే చాలా తెలివిగా ఓన్లీ 9 మంది అంటే తనతో పాటు 8 మంది ఎమ్మెల్యేలను మాత్రమే ప్రమాణ స్వీకారం చేయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఇటువంటి సందర్భాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. సో ఈ యాంగిల్లో డెఫినెట్గా వ్యవహారంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఏంటి అనేది చూడాలి. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారం ఏ విధంగా ముందుకు నడుస్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు అంటే రేపు బల నిరూపణ ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. 13 జరిగిన బల నిరూపణలో డెఫినెట్గా ఈరోజు వాళ్ళు కంప్లీట్గా ఆ పూర్తి మద్దతుని టీవీకేకి ఇవ్వబోతున్నారు అనేది మనకున్న సమాచారం. ఏఐడిఎంకే 2గా చీలిపోతున్న పరిస్థితి. మరోవైపు ఇప్పుడు మనకు అందుతున్న తాజా సమాచారం స్టాలిన్ మరి కాసేపట్లో విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళబోతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ అక్కడి నుంచి నేరుగా ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్టాలిన్ ఆయన ఓడిపోయారు. ఆయన ఇంటికి నేరుగా విజయ్ వెళ్తున్నారు అనేది చాలా క్లియర్గా సమాచారం వస్తుంది. సో ఈ యాంగిల్లో కొత్త రాజకీయాలకి విజయ్ ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది అర్థమవుతుంది. కొత్త ఒరవడిని ఆయన తీసుకోబోతున్నారు. గతంలో ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి పళనిస్వామి దగ్గరికి కూడా స్టాలిన్ ఒకసారి వెళ్ళిన సమస్యల మీద వెళ్ళారు. కానీ ఈసారి మాత్రం మర్యాదపూర్వకంగా విజయ్ మొదటి రోజు అంటే నిన్న ప్రమాణ స్వీకారం, ఈరోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వెంటనే ఆయన స్టాలిన్ ఇంటికి వెళ్తారని ఒక సమాచారం వస్తుంది. ఎంతవరకు ఏ టైంలో వెళ్తారనేది ఇంకా పూర్తి సమాచారం లేదు. మరి కాసేపట్లోనే స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్ళబోతున్నారు. సో ఒక మంచి పరిణామం ఇది, నిజంగానే తమిళనాడు రాజకీయాల్లో కూడా ఒక మంచి పరిణామంగానే చూడాలి. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏఐడిఎంకే 2గా చీలిపోతున్న పరిస్థితుల్లో 38 మంది ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు తెలిపితే రేపు 13న జరగబోయే బల పరీక్షలో డెఫినెట్గా 140 స్థానాలకి ఇంచుమించుగా 140 స్థానాలకి పైన మద్దతు విజయ్కి లభించే అవకాశం ఉంది అనేది చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఏఐడిఎంకే పార్టీ 2గా చీలిపోబోతుంది. విజయ్ దెబ్బకి పార్టీ కుప్పకూలిపోబోతుంది. గతంలో మనం చూసాం టీవీకే సపోర్ట్ చేయాలంటూ టీవీకే పార్టీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మాజీ మంత్రి షణ్ముగం కొంతమంది దాదాపు 27 మంది ఏఐడిఎంకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ని తీసుకొని పాండిచ్చేరిలో రిసార్ట్ రాజకీయాలను నడిపించాడు. దానికి పళనిస్వామి అడ్డుపడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే పళనిస్వామిని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారా? పార్టీ 2గా చీలిపోయే అవకాశం ఉందా? లేక డైరెక్ట్గా టీవీకే పార్టీలో మర్జ్ అయ్యే అవకాశం ఉందా? మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి మనం ఒకసారి చూస్తే కనుక అన్నాడీఎంకే పార్టీ జయలలిత చనిపోయిన తర్వాత ఇప్పటిదాకా 4 సార్లు ఓడిపోయింది. 2019, 2021, 2024 అలాగే 2026 మొత్తంగా 4 సార్లు ఇప్పటిదాకా ఓటమిని చవి చూసింది. పళనిస్వామి పార్టీని సరిగ్గా నడపలేకపోతున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఎలక్ట్ అయిన మెంబర్స్ అందరూ కూడా ప్రస్తుతానికి ఒక గ్రూపుగా ఫామ్ అయ్యారు. ఎస్పీ వేలుమణి అనే ఒక సీనియర్ నాయకుడు, ఆయనతో పాటు షణ్ముగం, వీరిద్దరితో పాటు ఈ కొత్తగా ఫామ్ అయిన గ్రూప్లోని వ్యక్తులందరూ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వేలుమణి కోయంబత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుడు అని చెప్పొచ్చు. అలాగే షణ్ముగం, మాజీ మంత్రి షణ్ముగం వెల్లుపురం అనే ఒక జిల్లాకు సంబంధించిన నాయకుడు. ఈ నెల 13న జరిగే బల ప్రదర్శన, అసెంబ్లీలో ఏదైతే విజయ్కి సంబంధించి బల ప్రదర్శన ఏదైతే జరగబోతుందో ఆ ఫ్లోర్ టెస్ట్లో విజయ్కి వీరందరూ సపోర్ట్ చేస్తారా? అలాగే పళనిస్వామిని అధ్యక్ష పదవి నుంచి
తొలగించబోతున్నారా? దీనిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు ప్రమాణ స్వీకారం చేయకముందే ఒక రకమైన చీలికని అక్కడున్న ద్రవిడ పార్టీలు 60 సంవత్సరాల చరిత్ర గల ఆ పార్టీలలో చీలిక వచ్చేలాగా చేశాడంటే విజయ్ ఒక ప్రపంచమే సృష్టించాడు అనుకోవాలి తమిళ రాజకీయాలలో. తమిళనాడు ప్రజలు కూడా అలాంటి ఒక ప్రపంచానికే పట్టం కట్టారని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. మరొక పక్కన విజయ్ మొదటి స్పీచ్లోనే స్టాలిన్ డబ్బులు అప్పులు చేశాము అంటూ మీరు మాట్లాడింది సరైంది కాదు, ప్రజలని భయభ్రాంతులకు గురి చేయకూడదు, మభ్య పెట్టకూడదు అంటూ కూడా స్టాలిన్ విజయ్ని ఉద్దేశించి, విజయ్ మొదటగా మాట్లాడిన ఆ స్పీచ్ని ఉద్దేశించి కూడా స్టాలిన్ ఒక పోస్టును పెట్టారు. ఆ పోస్ట్లో చాలా క్లియర్గా 10 లక్షల కోట్లు పరిమితిలోనే మేము అప్పులు చేశాము, ప్రజలకి మేము ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేశాము, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు కూడా అన్నీ నువ్వు తీరుస్తావు, నువ్వు కూడా రాజకీయంలో ఉన్న నాన్సెన్స్ అన్నీ కూడా నేర్చుకుంటావు అంటూ స్టాలిన్ ఒక సర్కాస్టిక్గానే ఒక పోస్ట్ చురకలంటించేలాగానే ఒక పోస్ట్ అయితే పెట్టారు. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎంగా ఉన్న విజయ్ మాజీ సీఎంగా ఉన్న స్టాలిన్ని కలవడానికి మరి కాసేపట్లో వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. సో లేటెస్ట్ బ్రేకింగ్ అని చెప్పొచ్చు. మొత్తం మీద విజయ్ మరి మాజీ సీఎం స్టాలిన్ని ఎందుకు కలవడానికి వెళ్ళబోతున్నారు? ఒక పక్కన స్టాలిన్ వయసు మనం చూస్తే 72 సంవత్సరాలు, నెక్స్ట్ ఎలక్షన్స్కి 77 సంవత్సరాలు. రెండు పార్టీలలో కూడా నాయకత్వ లోపం అనేది ప్రస్తుతానికి కనిపిస్తుందా? అన్నా డిఎంకేకి సంబంధించి మనం చూస్తే పళనిస్వామిని పక్కన పెట్టే ఉద్దేశంలో అక్కడ ఉన్న సీనియర్ నాయకులు వేలుమణి, ఎస్పీ వేలుమణి, అలాగే షణ్ముగం, మాజీ మంత్రి షణ్ముగం, వీరిద్దరు కూడా పళనిస్వామిని పక్కన పెట్టాలన్న ఆలోచనలో వీళ్ళిద్దరితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు దాదాపు 20 నుంచి 30కి పైగా ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మరో పక్కన పార్టీని ముందుకు తీసుకెళ్లే సత్తా సామర్థ్యం మరి ఉదయనిధి స్టాలిన్కు ఉందా? మంత్రిగా బాధ్యతలని గతంలో ఆయన ఉన్నప్పుడు మంత్రిగా బాధ్యతలని ఆయన నిర్వహించారు. సో ప్రస్తుతానికి కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. విజయ్ వల్ల రెండు ద్రవిడ పార్టీలు 60 సంవత్సరాల చరిత్ర గల పార్టీలు కుప్పకూలిపోతున్నాయి. ఒక్కొక్క పేకాటలో ఆ పేకల మేడలో ఒక్కొక్క కార్డు కనుక విడిపోయినట్టు ఎమ్మెల్యేలు దూరం అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్ దీన్ని ఎలా మలుచుకునే అవకాశం ఉంది? విజయ్ వీటన్నిటినీ, ఈ సిచ్యువేషన్స్ అన్నిటినీ తనకు అడ్వాంటేజెస్గా చేసుకుంటాడా? ఆ పార్టీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలని కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాడా? విజయ్ మాట్లాడిన మాటలు ఒక్కసారి మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా అతను నాకు రాజకీయం రాదు, అలాగే నాకు కరప్షన్ రాదు అన్న స్లోగన్తోనే ప్రజల్లోకి వెళ్ళాడు. దాని తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళ పదవిని దుర్వినియోగం చేస్తే కనుక ఆ పదవిని, ఆ పవర్ని దుర్వినియోగం చేస్తే వాళ్ళు ఎవరనేది కూడా చూడను, వారందరికీ కూడా శిక్షని ఖచ్చితంగా వేస్తానంటూ కూడా విజయ్ ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా చేశాడు. సో చూడాలి. ఆల్రెడీ అన్నా డిఎంకే పార్టీ కావచ్చు, లేకపోతే సిపిఐ, సిపిఎం, అలాగే వీసీకే ఇలాంటి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గతంలో కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళే. సో రాజకీయంగా ఎంతో కొంత అనుభవం ఉంది. పాలసీ మేకింగ్లో కావచ్చు, అలాగే మిగతా అంశాలపైన కూడా వాళ్ళ ప్రభావం టీవీకే పైన ఎలా ఉండబోతుంది? విజయ్ మాటలను వింటారా? మరోపక్కన విజయ్ మెజారిటీ మనం చూస్తే కనుక మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 2 నంబర్లు ఎక్కువ మాత్రమే ప్రస్తుతానికి విజయ్ దగ్గర స్ట్రెంగ్త్ ఉంది. ఆ స్ట్రెంగ్త్ని వాళ్ళు బెదిరించి మరి విజయ్ని ప్రలోభ పెట్టే అవకాశం ఉందా? కరప్షన్ వైజ్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, పదవులు కావచ్చు, క్యాబినెట్లో వాళ్ళకి కావాల్సిన ఇష్టానుసారంగా పదవులు కావచ్చు, వీటన్నిటిని బార్గెనింగ్ చిప్గా వాడుకునే అవకాశం ఉందా? మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాలు విజయ్ చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత కొలికి వచ్చాయని అనుకుంటే లేదు. ఆ ప్రకంపనలు ఇప్పుడు ద్రవిడ పార్టీల్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అన్నా డిఎంకే పార్టీ చీలిపోబోతుందా? చీలిపోయినాక ఆ ఎమ్మెల్యేస్ ఇటు వేలుస్వామి, ఎస్పీ వేలుస్వామి కానీ, అలాగే దాంతోపాటు ఎక్స్ మినిస్టర్ షణ్ముగం, సీనియర్ నాయకులు వీరందరూ టీవీలో కలుస్తారా? లేకపోతే అధ్యక్ష పదవిని వీరే తీసుకునే అవకాశం ఉందా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. பெண்கள் பாதுகாப்பு ரொம்ப ஸ்ட்ரிக்டா வச்சிருப்பேன். போதைப் பொருள் கலாச்சாரம் அதை கண்ட்ரோல் பண்றதுக்கு என்னென்ன ஸ்டெப்ஸ் எடுக்கணும், என்னென்ன முயற்சிகள் எடுக்கணும், இன்னிலிருந்து அதை நான் எடுப்பேன். நம்ம பசங்களை அதுல இருந்து காப்பாற்ற வேண்டியது நம்ம அரசனுடைய பொறுப்பு. அதே மாதிரி சட்டம் ஒழுங்கு எல்லாருக்குமான பாதுகாப்பை நான் உறுதிப்படுத்துவேன். என்ன அவமானப்படுத்துறவங்களாகவே இருந்தாலும், என்னை கஷ்டப்படுத்தினவங்களாகவே இருந்தாலும் அவங்களும் என் மக்கள் தானே. நண்பர்களாக இருந்தாலும் எதிரிகளாக இருந்தாலும் 8 கோடி மக்களும் என் மக்கள் தானே. அது மாதிரி இந்த அடிப்படை விஷயங்கள், கல்வி,
ரேஷன், மருத்துவம், குடிநீர், சாலை வசதி, பஸ் வசதி, இந்த மாதிரி விஷயங்கள்ல தான் என்னுடைய முதல் கவனம் செலுத்தணும்னு எனக்கு தோணுது. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்லை. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி, விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா, நம்ம ஜெயிச்சுட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான், என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU